హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ చాందిని. ఈరోజు వ్లాగ్ వచ్చేసి అయితే మా ఇంటి వినాయక చవితి పూజ మేము ఎలా చేసుకున్నాం ఏంటి అని చెప్పనమాట. సో ముందు రోజు అయితే మేము పత్తిళ్ళు, ఫ్లవర్స్, పూజ దగ్గర కావాల్సిన కొంతమంది మార్కెట్కి వెళ్ళాం. బాబోయ్, ఆ ట్రాఫిక్కి రోడ్డు మీద నడవడానికి కూడా ఖాళీ లేదు, అంత ట్రాఫిక్ ఉంది అసలు. ఇంకా వచ్చేసి రోడ్ సైడ్ పత్తిళ్ళు అయితే మహా హై కాస్ట్లో అమ్ముతున్నారండి. వాటి డిమాండ్ అలా ఉంది. నార్మల్ డేస్లో అవన్నీ మనం పిచ్చాకులను పాడేస్తాం, కానీ పూజ గది మాత్రం వాళ్ళు కట్టొచ్చి 100 నుంచి 200 దాకా అమ్ముతున్నారు. అదే మనకి నార్మల్ ఊర్లో అయితే ఇవన్నీ ఫ్రీగా దొరుకుతున్నాయి, కానీ ఇక్కడ దొరకవని వాటి డిమాండ్ అలా ఉందన్నమాట. సో ఇంకా అలా కావాల్సినవి అన్నీ తీసుకుని వెళ్ళిపోయాము ముందు రోజు అయితే. నెక్స్ట్ డే మేము ఈ వినాయకుడిని తెచ్చుకున్నాము. ఈ బుజ్జ గణపయ్య బాగా అనిపించారు, భలే ఉన్నాడు వినాయకుడు. సో మట్టి వినాయకుడే స్పెషల్గా కావాలి, కలర్ వినాయకుడు వద్దు, అందులో కెమికల్స్ ఉంటాయి, ప్యూరిటీ న్యాచురాలిటీ ఉండదని చెప్పి కావాలని స్పెషల్గా మట్టి వినాయకుడిని తీసుకున్నాం అనమాట. సో ఇంకలా వినాయకుడిని నేను సిరి కలిసి డెకరేట్ చేస్తున్నాం. ఆ ఉండ్రాల దండ వచ్చి అత్తయ్య అయితే గుచ్చారనమాట. ఇంకా ఉండ్రాల దండ వేసి వినాయకుడిని పీటకు పసుపు రాసి వినాయకుడికి పెట్టి వినాయకుడిని కూడా బొట్టులు పెట్టి ఇంకా వినాయకుడిని నీట్గా ఒక్కొక్క స్టెప్ ఇంకా పూజ స్టార్ట్ చేస్తున్నాం అనమాట. ఫస్ట్ వినాయకుడిని సిద్ధం చేసి నెక్స్ట్ ఇంకా పైన పాలి ఉంటుంది కదా, అది కూడా మా హస్బెండ్, మా మావయ్య గారు అందరు కలిసి ప్రిపేర్ చేశారనమాట. ఇంకా పత్తిళ్ళు అన్నీ పూజ దగ్గర పాలి పైన అండ్ కింద దేవుడు పక్కన నీట్గా పూజకైతే. సో ఇంకలా మేము పత్తిర్లు కానీ పూజ దగ్గర తెచ్చినవన్నీ అయితే అలా నీట్గా సర్దుతున్నాము. సో ఇది మా వినాయకుడు, మా పూజ వీడియో అంతా లాస్ట్ వరకు చూడండి. చూసాక మీకు ఎలా అనిపించిందో మాకు కామెంట్స్లో తెలియజేయండి. అండ్ వినాయకుడికి వస్త్రం అనేది పెడతారు కదా, సో అలా అత్తయ్య గారు వస్త్రం అయితే పెట్టారనమాట. నెక్స్ట్ మేము చేసిన ప్రసాదాలన్నీ లైన్గా పెడతాం. ఫస్ట్ వచ్చేసి పాల తాలికలు, అంటే గోదావరి సైడ్ దాన్ని ఆరతి అంటారంట, మేము కృష్ణా జిల్లా సైడ్ మేమైతే పాల తాలికలు అంటాము. ఇంకలా చేసిన ప్రసాదాలు పాల తాలికలు, గారెలు, కుడుములు అండ్ ఇలా దీపపు షేప్లో వస్తాయి కదా ఆ స్వీట్స్. ఇంక ఇవన్నీ అత్తయ్య అయితే మ్యాక్సిమం అత్తయ్య అన్నీ చేశారు. మేము ఏదో జస్ట్ చిన్న చిన్న ఇలక సాయం చేసామన్నమాట, అంతే. మొత్తం A to Z ప్రసాదాలన్నీ అత్తయ్య గారే చేశారు. ఇంకా అలా చేసినవన్నీ వినాయకుడికి ఒక ఇస్తరాకేసి అన్నీ నీట్గా పెడుతున్నాము. ఇంకా సలివిడి, వడపప్పు, బెల్లం ఉండ, ఇంకా అలా వినాయకుడికి ఇష్టమైనవన్నీ మేము చేసి అలా దేవుడి దగ్గర అయితే నీట్గా అరేంజ్ చేస్తున్నాము. సో మా వినాయకుడిని మేము ఇలా అయితే రెడీ చేసుకున్నాం. ఆ బ్యాక్ డ్రాప్, ఆ ఫ్లవర్స్ అవి మీషోలో ఆర్డర్ చేశాను. నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పడం జరిగింది, వాటి మీద నేను బ్లాగ్ కూడా తీసాను అనమాట. సో మీషోలో అయితే అది నేను ఆర్డర్ చేశాను. దేవుడి దగ్గర ఫైనల్లీ మేమైతే ఇలా మొత్తం నీట్గా పూజకు కావాల్సినవన్నీ ఇలా అయితే మేము డెకరేట్ చేసేసాము. ఇంకా మనం వినాయకుడి దగ్గర నార్మల్గా మనం చదువుకునే డేస్లో అయితే బుక్స్ పెట్టుకునే వాళ్ళం, కానీ ఇప్పుడు మనకు అన్నీ ఆ ల్యాప్టాప్, A to Z సంసారం అంతా ఆ ల్యాప్టాప్లోనే ఉంటుంది కదా. సో ఇంట్లో ఉన్న ల్యాప్టాప్స్ అన్నీ అండ్ మొత్తం అందరి ల్యాప్టాప్స్, బుక్స్ తక్కువ కదండి, జాబ్స్ చేసే వాళ్ళ దగ్గర ఒకటో రెండో జస్ట్ ఏదైనా నోట్స్ రాసుకోవడానికి ఉంటుంది. సో అందుకని చెప్పి ఉన్న ల్యాప్టాప్స్, బుక్స్ అన్నిటికి పసుపు రాసి బొట్లు పెట్టి దేవుడి దగ్గర అయితే నీట్గా పెట్టానమాట. ఎందుకంటే మనకి ఏదైతే మెయిన్
అనుకుంటాము. బుక్ అయితే బుక్, ల్యాప్టాప్ అయితే ల్యాప్టాప్, మనం అదే ఇస్తాం కదా. సో అదే నేను దేవుడి దగ్గర అలా అన్ని ల్యాప్టాప్స్కి పెట్టేశానమాట, మంచిగా ఉండాలి అని చెప్పి కోరుకుంటూ. సో ఇంకా పూజ మొత్తం అయిపోయాక మేమైతే దీపారాధన చేసేసి స్వామివారికి అందరం దండం పెట్టుకొని అందరం దీపారాధన చేసి ఇంకా అలాగా మా పూజను అయితే మేము స్టార్ట్ చేసేసాము. సో ఇది మా పూజ ఓవరాల్, దీపారాధన కూడా అయ్యాక ఇది మా పూజ ఓవరాల్ డెకరేషన్. మా డెకార్, మా బ్యాక్ డ్రాప్, మా వినాయకుడు మీకు ఎలా అనిపించిందో మా కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఇంకొకటి ఇంకేంటంటే ఇక్కడ దండ కనిపిస్తుంది కదా, ఈ దండ గురించి నేను స్పెషల్గా చెప్పాలి. ఎందుకు అంటే ఇది కొన్నది కాదు, చేత్తో కూర్చుంది. మా అత్తయ్య గారు క్రియేటివిటీగా చేత్తో అప్పటికప్పుడు ఫాస్ట్గా చేసిన దండ అనమాట. నాకు చాలా నచ్చింది, కొన్న దానిలో అనిపించేది. అంత బాగా చేశారు వినాయకుడికి సెట్ అయ్యేలాగా. అండ్ ఇంకా ఫైనల్లీ ఇంట్లో మగవాళ్ళ చేత కొబ్బరికాయ కొట్టిస్తారు కదా, అలా మా మావయ్య గారు ఒకటి అండ్ మా హస్బెండ్ ఒకటి కొబ్బరికాయ అయితే కొట్టేసి స్వామివారికి అయితే ఇంకా నైవేద్య ప్రసాదాలు కూడా ఇంకా అన్నీ పెట్టేశామన్నమాట. సో ఇంకా అలా ప్రసాదాలు అన్నీ పెట్టేశాక మనం ఏం చేస్తాము, ఇంకా ధూపం వేస్తాం కదా, హారతి ఇచ్చేసి ధూపం వేస్తాము. ఇంకా సిరి మా ఇంట్లో చిన్నపిల్ల, ఆడపిల్ల, ఆడబడుచు అని చెప్పి ఇంకా మా సిరి అయితే హారతి ఇచ్చేసింది. దేవుడికి హారతి ఇచ్చాక ఇంకా మేము సాంబ్రాణి ధూపం కూడా వేసేసి ఇంకా అలా ప్రసాదాలన్నీ స్వామివారి దగ్గర పెట్టేసి పూజనైతే ఇంకా అలా హారతితో మేమైతే కంప్లీట్ చేసుకున్నాము. ఇంట్లో చిన్న ఈవెంట్ రాబోతుందన్నమాట. దానికోసం మేము మంచి జరగాలి అని చెప్పి వినాయకుడికి మేము ముడుపు అయితే కట్టాము. అండ్ ఇంకోటి ఏ పూజ చేసినా, ఇంట్లో ఏ ఈవెంట్ చేసినా మేము రైనీని అయితే పక్కాగా ఇన్వాల్వ్ చేసుకుంటాము. అందుకని చెప్పి నేను రైనీకి బొట్టు పెట్టి ఇంట్లో చేసుకున్న ప్రసాదాలు కూడా రైనీకి పెట్టాము. అది మమ్మల్ని తిని వాటిలో మా మీదకి ఎక్కేసి పూజ చేయనివ్వట్లేదని కొంతసేపు పూజ అయ్యేదాకా దాన్ని అలా కట్టేసి ఉంచాము. అంతేగాని రైనీని ఎప్పుడు కట్టను. అండ్ మేము కూడా ఇస్తరాకుల్లో పెట్టుకుని తిన్నామన్నమాట. కానీ ముందు రోజు తేవడం వల్ల ఇస్తరాకులు కొంచెం పాడైపోయినాయి. అండ్ వాడు ఫోల్డ్ చేసి ఇవ్వడం వల్ల నాకు లోపల ఉన్నాయి తెలియలేదు. మేము చేసుకున్న ప్రసాదాలు అన్నీ ఇవన్నమాట. కర్రీస్ కానీ అన్నీ లైట్గా సరిపడం ఆ వరకు అయితే చేసుకున్నాం. అన్నీ దేవుడి దగ్గర మేము భోజనాల్లో పెట్టుకోవడం వల్ల అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. అండ్ వినాయకుడి నిమజ్జనము మా దగ్గర చిన్న కాలువ లాంటిది ఉంది. ఇక్కడ అందరికీ నిమజ్జనం అయితే ఇక్కడే చేస్తున్నారు. సో సిరితో మేము నిమజ్జనం చేయించామన్నమాట. మా వినాయకుడిని తీసుకెళ్ళి అక్కడ చెరువు దగ్గర సో మెనీ పీపుల్, చాలామంది ఫస్ట్ డేని కదుపుతారు కదా, కదిపేసి ఇంకా సెకండ్ డే వచ్చి నిమజ్జనం చేస్తున్నారు. మన చేత్తో మనం చేయడానికి లేదు. మనం మన వినాయకుడిని తీసుకెళ్ళి వాళ్ళకి ఇస్తే వాళ్ళు నిమజ్జనం చేసేస్తున్నారనమాట. 2-3 సార్లు వినాయకుడిని వాటర్లో ముంచేసి ఇంకా అలా వదిలేస్తున్నారు. అది కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. సో మా వినాయక చవితి మీకు ఎలా అనిపించిందో మా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మన ఛానల్ నుంచి ఇంకెలాంటి వీడియోలు కోరుకుంటున్నారో నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ఇట్స్ మీ చాందిని.